అందరికీ నమస్తే అండి. ఈ వీడియో ఒక సంచలన వీడియో. ఒక సంచలనాన్ని శోధించి అసలు దానిలో వాస్తవం ఏమిటి అనేది కనిపెట్టి ఉన్నది ఉన్నట్టు ప్రజెంట్ చేయడానికి ఎంతో వర్కౌట్ చేసిన వీడియో ఇది. చాలామందితో మాట్లాడి చాలా శోధించి చేసిన వీడియో రివీల్ చేస్తున్నా. ఒక ఫ్యాక్ట్ రివీల్ చేస్తున్నా, ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తున్నా. మేబీ ఈ వీడియో వల్ల నాకు రిస్క్ వచ్చినా నేను ఫేస్ చేస్తాను, లీగల్గా అయినా ఫేస్ చేస్తాను. ఎందుకంటే ఫ్యాక్ట్ నిజం బయటకు వెళ్ళాలి కాబట్టి. సరే, విషయం ఏంటంటే నిన్న ఒక సంచలనమైన వార్త బయటకు వచ్చింది. టీడీపీ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అదేంటి, ఒక ముంబైకి చెందిన హీరోయిన్ని వైసీపీ నాయకుడు ఒక ఆయన ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ తర్వాత మోసం చేశాడు. సో ఆమెను వదిలించుకోవడానికి ఆమెను బెదిరించి ఇక్కడ విజయవాడ పోలీసులు ఆమె మీద కేసు పెట్టి వేధించారు అని ఒక వార్త బాగా వైరల్ అవుతుంది కదా. సో ఇక్కడ ఆ హీరోయిన్ ఎవరు, ఆ నాయకుడు ఎవరు, ఇందులో గత ప్రభుత్వ పెద్దల పాత్ర ఏమిటి, పోలీసులు ఏం చేశారు, మధ్యలో ఎంటర్ అయిన పారిశ్రామికవేత్త ఎవరు, ఇవన్నీ కూడా క్వశ్చన్లే కదా. సో ఇక్కడ నేను ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్స్ రివీల్ చేసేస్తా. మీకు జరిగిన సీన్ చెప్తా, జరిగిన కథ చెప్తా, దీనిలో ఎవరి పాత్ర ఏంటనేది పేర్లతో సహా చెప్పేస్తా. ముంబై హీరోయిన్, తెలుగులో రాస్తాను, కాదంబర్ జత్వానీ అమ్మాయి పేరు. ముంబై హీరోయిన్ కాదంబర్ జత్వానీ. ఈమె మీద ఒక వైసీపీ లీడర్ ఎవరంటే విద్యాసాగర్. ఇతను కృష్ణా జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ వాళ్ళ అబ్బాయి విద్యాసాగర్. కేసు పెట్టాడు, చీటింగ్ కేసు పెట్టారు. కేసు పెట్టడంతో ఈమె ప్లస్ వీళ్ళ ఫ్యామిలీని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్లో పెట్టారు. అది జరిగింది. సో వీళ్ళిద్దరికీ ఏమైనా సంబంధం ఉందా చెప్పాలి అంటే, అసలు ఈ కేసు ఎందుకు పెట్టారనేది చెప్పాలంటే కొంచెం ముందు ప్రీవియస్ హిస్టరీకి వెళ్తా. ఇది జరిగింది ఫిబ్రవరి 2024లో. జాగ్రత్తగా వినండి. ఇక్కడ టీడీపీ మీడియా తప్పుదోవ పట్టించినవి కూడా నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. కొంచెం ముందుకెళ్దాం. కొంచెం ముందుకెళ్తే నాకు నెట్లో ఈ వార్త ఒకటి దొరికింది. ఇది నేను సృష్టించిన వార్త కాదు, నెట్లో నాకు దొరికిన వార్త ఇది. ఒక నేషనల్ మీడియాలో, ముంబై న్యూస్ అనే ఒక నేషనల్ మీడియాలో వచ్చిన వార్త నేను చూపిస్తున్నా, జాగ్రత్తగా చూడండి. ఇదేదో నాకు సంబంధం లేదు, నేను సృష్టించింది కాదు, టీడీపీ మీడియా కాదు, వైసీపీ మీడియా కూడా కాదు. ఇదేంటంటే వార్త సారాంశం, ఎఫ్ఐఆర్ ఫైల్డ్ ఎగ్నెస్ట్ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఎండి సజ్జన్ జిందాల్ ఆఫ్టర్ 30-year-old ఉమెన్ సబ్మిట్స్ కంప్లైంట్ టు బంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీస్. ఇదిగో ఇక్కడ ఉన్నదే నేను చదువుతున్నాను. సో అదనమాట. ఈ పోలీస్ హ్యావ్ రిజిస్టర్డ్ అన్ ఎఫ్ఐఆర్ ఎగ్నెస్ట్ సజ్జన్ జిందాల్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ది సో అని చెప్పారు, వచ్చారు. According to police sources, the FIR was registered on Wednesday after the complainant, who had already submitted an application seeking a case be filed against Jindal on February. ఇదిగోండి, ఫిబ్రవరిలో జరిగింది. Approached the court over the delay in action by the police. Midday reached out Jindal on Friday via his contact number mentioned by the complainant in her statement, as well as to his PR and legal teams on Saturday. The victim has submitted her application to the police on February 13 this year. మీకు అంటే ఉన్నది వార్త చదివి చెప్పాను, ఇందులో ఏంటనేది నేను మళ్ళీ చెప్తా. సో దీనికి ప్రీవియస్గా నేను ట్విట్టర్లో వెతికాను. ఎందుకంటే మనకి దేనికైనా సమాధానం సోషల్ మీడియానే దరిద్రం. సోషల్ మీడియాలోనే కొన్ని ఉంటాయి, కొన్ని నెట్లో కూడా ఉంటాయి, ప్లస్ మన సోర్సుల ద్వారా. ఇవన్నీ వెతికిన తర్వాత నేను ఒక ఇద్దరు వ్యక్తులతో కూడా మాట్లాడా, రకరకాల వ్యక్తులతో కూడా మాట్లాడా. ఇదిగోండి, మీరు ఇక్కడ చూస్తే ఇది ఎప్పుడంటే డిసెంబర్ 13, 2023 కంప్లైంట్ ఇచ్చిన తేదీ అండ్ సో ఇక్కడ మీరు చూస్తే ఈ ఎఫ్ఐఆర్కి సంబంధించిన వివరాలు ఉన్నాయి.
అక్యూజ్డ్ విత్ ఫుల్ పర్టికులర్స్, డీటెయిల్స్ ఆఫ్ నోన్, సస్పెక్టెడ్, అన్నోన్, అక్యూజ్డ్ విత్ ఫుల్ పర్టికులర్స్ అని చెప్పి ఈ పేరు ఎవరిది చదివారా? ఇదిగోండి పేరు చూసారా, జిందాల్. సో ఈ కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? ఆ అమ్మాయి, ముంబైకి చెందిన హీరోయిన్. సో ఇక్కడ నేను మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తా, ఒక అంశాన్ని చెప్తా. సో ఈ ఓవరాల్ వ్యవహారంలో వైసీపీ వాళ్ళు ఎందుకు దూరారు అనేది. సో ఇప్పుడు జిందాల్ అనేకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జిందాల్కి సంబంధం ఏంటి? వాళ్ళు ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త అన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఎవరు? జిందాల్. పాపం జిందాల్ గారు వారసుడు కదా ఆ కుర్రాడు. ఆయనకు ప్లస్ ఆ హీరోయిన్కు, ఎవరైతే జత్వాని అనే హీరోయిన్కు గత కొన్నాళ్ళుగా సంథింగ్ ఉంది. ఆ ఉండే క్రమంలో సాధారణంగా సినీ ఫీల్డ్లో, సినీ రంగాల్లో ఇటువంటి హీరోయిన్లు కొంతమంది ఎవరైనా పెద్ద వాళ్ళని పట్టుకొని లైఫ్ టైం సెటిల్మెంట్ తీసుకోవడం అలవాటు. సినీ రంగంలోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ గ్లామరు, వాళ్ళ అందంతో ఫైనాన్షియల్గా బాగా ఉన్న వాళ్ళ బిగ్ షాట్స్ని తగులుకుంటారు. వాళ్ళని తగులుకొని వీళ్ళు లైఫ్ టైం సెటిల్మెంట్స్ తీసుకోవడం అలవాటు. తెలుగు ఇండస్ట్రీ హీరోయిన్లు కానీ, బాలీవుడ్లో కానీ, ముంబైలో కానీ, ఎక్కడైనా సరే జరుగుద్ది. కొంతమంది కెరీర్ కోసం వస్తారు, సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకోవాలని వస్తారు. కొంతమంది తన గ్లామర్తో పెద్దవాళ్లకు వల వేయడానికి వస్తారు. సో ఆ క్రమంలో ఈ అమ్మాయి, మనం ఎవరైతే చెప్పుకున్నామో ఆ అమ్మాయి కూడా అదే వ్యవహారం. ఆల్రెడీ ఏషియన్ పెయింట్స్కి సంబంధించిన ఒక వ్యక్తితోనూ ఉంది, అలా 4-5తో ఉందంట. మనం శోధిస్తే ఇవన్నీ తెలిసాయి. రకరకాల వ్యవహారాలు ఉన్నాయి, అది పక్కన పెట్టేద్దాం. మనకి ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి? సో ఆ అమ్మాయి జిందాల్కి సంబంధించిన వాళ్ళ వారసుడితో ఉన్న వ్యవహారం చాలా కాలం పాటు ఉన్నారు. అలా ఉండే క్రమంలో ఏదో చిన్న ట్రాన్సాక్షన్ తేడా వచ్చిందనమాట. ఇదిగోండి ఆ అమ్మాయి వాళ్ళతో కలిపి ఉన్న ఫోటోలు అవి ఉన్నాయి చూసారా. సో కొన్ని ట్రాన్సాక్షన్స్ అయితే తేడా వచ్చేసరికి ఆ అమ్మాయి ముంబైలో పోలీసులకు కేసు పెట్టింది. ఇదిగో సో అండ్ సో వ్యక్తి నన్ను మోసం చేశాడు, చీట్ చేశాడని చెప్పి ఆ ఇండస్ట్రియలిస్ట్, ఆ పారిశ్రామికవేత్త మీద ముంబైలో కేసు పెట్టింది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సో ఈ కేసు నుంచి బయటపడాలంటే ఆ పారిశ్రామికవేత్తకు రాజకీయంగా సహకారం అవసరమైంది. సో ఆ రాజకీయ సహకారం కోసం ఆ వ్యక్తి, ఆ పారిశ్రామికవేత్తకు మన ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ పరిశ్రమలు పెడుతున్నాడు, కడపలో స్టీల్ అది పెడుతున్నాడుగా. సో అందుకని ఇక్కడ ప్రభుత్వ పెద్దలతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలా సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఆ పారిశ్రామికవేత్త వచ్చి మన ప్రభుత్వ పెద్దలను సహాయం అడిగాడు. ఇదిగో నన్ను ఒక హీరోయిన్ వేధిస్తోంది, కేసులు పెడుతుంది, ఇబ్బంది పెడుతుంది, నన్ను కాపాడండి మీ రాజకీయంగా అని అడిగితే అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు రంగంలోకి దిగి ఆ అమ్మాయిని తీసుకురావాలి, తిరిగి కేసు పెట్టాలి, ఈ జిందాల్ అనే వ్యక్తిని ఆ అమ్మాయి నుంచి కాపాడాలి అని తీసుకొచ్చి పోలీసులతో మీటింగ్ పెట్టి ఇలా చెయ్యాలి, టాస్క్ ఇది, మనం చేయాల్సింది ఇది, సో మీరేం చేస్తారు మీరు చేయండి అనేసరికి ఆ అమ్మాయి మీద ఒక ఫేక్ కంప్లైంట్ తీసుకున్నారు. సో ఆ ఫేక్ కంప్లైంట్ పెట్టింది విద్యాసాగర్. యాక్చువల్లీ ఈ విద్యాసాగర్కి ఆ జత్వాని అనే అమ్మాయికి సంబంధం లేదు. ఆ అమ్మాయికి పెళ్లి చేసుకుంటానని ప్రేమ వ్యవహారం నడిపింది లేదు, ఇద్దరికి పరిచయం లేదు, ఏమీ లేదు. జస్ట్ ఎవరో ఒకరు కేసు పెట్టడానికి ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి అంత సీన్ లేదంట. నేను కనుక్కున్నాను, ఆ జిల్లాలో కూడా కనుక్కున్నాను. ఈ ఎందుకంటే ఏమండి ఆ జత్వాని అనే అమ్మాయి ఏంటి విజయవాడలో పెళ్ళికి రావడం ఏంటి, ఇతను పరిచయం అవ్వడం ఏంటి? ఈనాడులో మరీ తప్పు రాశారు. మరీ ఇల్లాజికల్గా రాస్తే ఎలా? మీకు చూడండి, చూపిస్తా. ఈనాడులో రాసిన వార్త కూడా చూపిస్తా, చూడండి. అంత ఆ అమ్మాయి ఏదో విజయవాడలో పెళ్ళికి వస్తే విద్యాసాగర్ పరిచయం అవ్వడము ఇదంతా అబద్ధం. ఇదిగోండి 2014లో వైకాపా తరపున పెనంలూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన కుక్కల విద్యాసాగర్ కొన్నేళ్ల కిందట హైదరాబాద్లో ఓ పెళ్లికి వెళ్ళారు. అక్కడ ముంబైకి చెందిన సినీ నటితో పరిచయం ఏర్పడింది. ఇదంతా అబద్ధం. విద్యాసాగర్కి ఆ అమ్మాయితో పరిచయం ఏర్పడడం ఇదంతా అబద్ధం.
ఆ జిందాల్ని బయటపడేయాలి, ఆ కుర్రాడిని బయటపడేయాలి. అతను మన ప్రభుత్వానికి కావాల్సిన వ్యక్తి, వన్ ఆఫ్ ద బిగ్ షాట్, ఒక పెద్ద పారిశ్రామికవేత్త. అతన్ని ఈ హీరోయిన్ వేధిస్తోంది. ఈ హీరోయిన్ని మనం ఇబ్బంది పెట్టి ఆ వ్యక్తిని బయటపడేయాలి. సో అలా చేయాలి అంటే ఒక కంప్లైంట్ పెట్టాలి. ఎవరు ఆ కంప్లైంట్ పెట్టేది? ఎవరు? పిల్లిమేళ్ళలో గంట కట్టేది ఎవరు? ఆ గంట కట్టిన వ్యక్తే విద్యాసాగర్. అంతే తప్ప ఈ విద్యాసాగర్కి ఆ అమ్మాయికి పరిచయం లేదు, సంబంధం లేదు, ఏమీ లేదనేది నా ఇన్వెస్టిగేషన్లో తేలింది. సో అతను ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఎవరో ఒకరు కంప్లైంట్ ఇవ్వాలిగా. ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఈ విద్యాసాగర్ అనే వ్యక్తి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. సో అలా ఇవ్వడంతో ఈ కంప్లైంట్ని బేస్ చేసుకొని ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయి పేరెంట్స్ మీద కూడా కేసు పెట్టి 14 రోజుల పాటు జైల్లో పెట్టి, రిమాండ్లో పెట్టి, ఆ తర్వాత జైలు నుంచి విడిపించి, ఇదిగో నువ్వు చేసిన తప్పు, ముంబైలో నువ్వు ఇలా చేసావు, ఆయన్ని వేధించావు, సో ఆయన ఎంత ఇస్తాడో తీసుకొని సైలెంట్గా ఉండు, మళ్ళీ ఇటువంటి గొడవలు చేయొద్దు, ఇటువంటి పెద్దోళ్ళ జోలికి వెళ్ళొద్దు అని చెప్పి పంపించేశారు. అది జరిగిన కథ. సో ఇదంతా చేయడానికి సో మీరు ఈనాడులో రాసిన నమ్ముతారు తప్ప ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చింది నువ్వేమైనా గొప్ప అని అంటారు కదా. సో నేనేమీ గొప్ప కాదు, కానీ కాస్త ఒక్క అరగంట టైం శోధించండి. అరగంట టైం తీసుకొని మీరు కూడా గూగుల్లో చూడండి. వీళ్ళందరూ కూడా ఎల్లో మీడియాలో, బ్లూ మీడియాలో కాదు కదా. గూగుల్లో రకరకాల వ్యవహారాల మీద డిస్కషన్స్ జరుగుతాయి కదా. అసలు ముంబై పోలీసులు ఎప్పుడెప్పుడు ఏమేం కేసులు నమోదు చేశారు, అసలు ముంబైలో ఏం జరుగుతోంది, ఎవరెవరి మధ్య ఏం వ్యవహారాలు జరుగుతున్నాయని బయటకు వచ్చేస్తాయి. ఏదో ఒక వేదిక ద్వారా బయటకు వస్తాయి. అవి మనం కనిపెట్టే క్రమంలో ఇది బయటకు వచ్చిందన్నమాట. అర్థమైందా? ఇదిగోండి ఈ వార్త డిసెంబర్ 17, 2023 వార్త. ఇది అప్డేటెడ్ ఆన్ డిసెంబర్ 17, 2023లో డిసెంబర్ నెలలో ఆ అమ్మాయి కంప్లైంట్ పెట్టింది. మీకు ఇక్కడ టైం కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు టైం సింక్ అవుతుంది. ఆ అమ్మాయి కంప్లైంట్ పెట్టింది డిసెంబర్ 2023, ఢిల్లీలో కంప్లైంట్ పెట్టింది, ముంబైలో కంప్లైంట్ పెట్టింది. సో ఆ అమ్మాయిని వదిలించుకోవడానికి ఆమెను ఆంధ్రప్రదేశ్ పిలిపించింది ఫిబ్రవరి 2024. అర్థమైందా? సో ఇదన్నమాట జరిగిన వ్యవహారం మొత్తం. సో ఈ ప్రముఖ పారిశ్రామికవేత్త, ఓ ముంబైకి చెందిన మోడలు, ఈ సొల్లంతా ఎందుకు, డైరెక్ట్ మ్యాటర్ చెప్పేశా. ఆ పారిశ్రామికవేత్త ఎవరు, ఆ హీరోయిన్ ఎవరు, జరిగిన వ్యవహారం ఏంటి మొత్తం చెప్పేశా. సో మీకు కంటెంట్ నచ్చితే, నిజం అని అనిపిస్తే మ్యాక్సిమం షేర్ చేయండి. ఎందుకంటే ఈ పనికిమాల ఈ సోదంతా మనకు అనవసరం. అసలు ఏం జరిగింది అనేది కట్టే తెచ్చా అనేటట్టు చెప్పాలి. అలా నేను చెప్పడానికి ప్రయత్నించాను. సో మేబీ ఇందులో ఎవరికైనా పరువు పోయింది అని చెప్పి నా మీద ఎవరైనా పరువు పోయింది అని చెప్పి నా మీద పరువు నష్టం దావా వేస్తానన్నా, లేదా ఇందులో నేను పేర్లు బయట పెట్టేశాను, సీక్రెట్లు బయట పెట్టేశానని నా మీద ఎవరైనా రివర్స్ అటాక్ ప్రయత్నించినా లీగల్గా నన్ను నేను సేవ్ చేసుకుంటా. ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయిగా, నేను చూపించానుగా, వేగ్గా చెప్పలేదుగా, ఆ మిడ్ డే అనే దానిలో వార్త వచ్చిందిగా కదా. సో అదనమాట, ఉన్నదన్నట్టు చెప్పాను. సో విషయం అంతా మీకు నచ్చితే కనుక షేర్ చేయండి. థ్యాంక్ యూ.